హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వీడియోస్ అన్నిటిని ఫాలో అయ్యి రీసెంట్గా అయితే మేము గోల్కొండ వెళ్ళామండి. మా అత్తయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇంతవరకు అయితే నేను వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట నేను గోల్కొండ వెళ్ళడము. చిన్నప్పుడైతే వచ్చాం హైదరాబాద్కి, బట్ టెంపుల్స్ మిగిలిన ప్లేసెస్ వాటికైతే వెళ్ళాం కానీ ఫోర్ట్ అయితే చూడలేకపోయాను. హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ అవ్వొస్తుంది. ఇప్పుడుకైతే కుదిరిందండి గోల్కొండకెళ్ళడానికి. మేమైతే డైరెక్ట్‌గా మా ఇంటి నుంచి మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. 250 రూపీస్ అయితే పడిందండి ఆటో. కరెక్ట్‌గా మనకి గోల్కొండ ఫోర్ట్ ముందే దింపాడు. దీని లోపలికైతే ఎంట్రన్స్ అంటే ఇలాగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఈచ్ పర్సన్ వచ్చేసరికి 25 రూపీస్ పడిందండి. చిన్నపిల్లలకైతే టికెట్ ఏం లేదు, ఫ్రీనే. ఫారినర్స్‌కి అట్లా అయితే గనుక 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళాము. కానీ లోపలికి ఫుడ్ అయితే ఎలో లేదండి. బ్యాగ్స్ అవి చూసి బ్యాగ్స్ అవి తీసుకెళ్ళడానికి కూడా లేదు. కావాలంటే మీరు అక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, టికెట్ కౌంటర్ దగ్గర మనకి లగేజీ కౌంటర్ కూడా ఉంటుంది, అక్కడైతే పెట్టుకోమన్నారు. కానీ ఫుడ్ అయితే మన అవుట్ సైడ్ ఫుడ్ తీసుకొని బయటికి పైకి వెళ్ళడానికి అయితే లేదని చెప్పి అన్నారు. ఇంకా మేమైతే స్కూటీ వేసుకొచ్చాడనమాట అన్న స్కూటీలో అయితే పెట్టేశాము. ఎక్కువేం తెచ్చుకోలేదండి, కొంచెం లంచ్ అయితే తెచ్చుకున్నాం, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంకా దీని టైమింగ్స్ వచ్చేసరికి మనకి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుందండి. ఎవరైనా ఎండకి రాలేమనుకున్న వాళ్ళు ఎర్లీగా వచ్చినా సరిపోతుంది. ఇంకా ఇదైతే లోపలికి వచ్చిన తర్వాత దీని లోపల నుంచి అయితే వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ చెకింగ్ చేసి అయితే లోపలికి పంపిస్తారు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ నుంచొని చాలామంది అయితే క్లాప్స్ కొడతా ఉన్నారండి. రీసౌండ్ అయితే వస్తూ ఉండింది, అదైతే చెక్ చేస్తూ ఉన్నారు చాలామంది క్లాప్స్ అయితే కొడతా. ఇంకా అట్లాగా కొంచెం లోపలికైతే వెళ్ళాలండి. ఎవరైనా సరే రావాలనుకుంటే కనుక 8:30, 9 ఆ టైంకి ఓపెన్ చేస్తారు కాబట్టి కొంచెం ఎండ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ టైం అయితే రండి సరిపోతుంది. మేమైతే వెళ్ళేసరికి 10:15 10:30 అయ్యిందండి. 10:30కి అలాగైతే వెళ్ళాము మేము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని క్లిప్స్ అట్లాంటివి కొన్ని అయితే తీశాను. కంప్లీట్గా అంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది కదా, లెంతీ. ఇప్పటికే చాలామందికి విసుగ్గా అనిపించవచ్చు ఇది చూసి. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి. ఎవరన్నా నాలాగా చూడని వాళ్ళైతే ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ఏముంటుంది ఏంటి అని చెప్పి చూస్తారు కదా అని కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లాగైతే ఉండిందండి. అలానే కొన్ని చోట్ల ఇట్లాగా మనకి స్క్వేర్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో ఇట్లాగైతే కొన్ని గుంటలైతే ఉన్నవి, ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. ఇంకా మనము పైకి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక ఆంటీ వెళ్తున్నారు కదా, అటు సైడ్ అయితే మనం నడుచుకుంటూ పైకైతే ఎక్కాల్సి ఉంటుందండి. మాకైతే చుక్కలు కనిపించింది, ఫుల్ ఎండకి స్వెట్టింగ్ అలాగా. మొత్తానికైతే కొద్దో గొప్ప కొంచెం పైకైతే వచ్చాము. అక్కడ పైనుంచి అయితే మీకు వ్యూ చూపిస్తున్నాను. ఇదంతా అయితే నడుచుకుంటూ వచ్చామండి అటు సైడ్ నుంచి మొత్తం కూడా. ఇంకా పైకైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకటి జైలు అయితే కనిపించిందండి. అప్పట్లో ఇక్కడ జైల్లో అయితే బంధించి ఉంచేవాళ్ళంట, బందికానుల్లో. చూడండి మీకు చూపిస్తాను. ఇదేనండి జైలు. ఇంకా దీని తర్వాత ఇక్కడ నుంచి మనకి దర్బార్ హాల్ అయితే ఉంటుందంట. దానికంటే ముందే ఒక 2 టెంపుల్స్ అయితే వచ్చాయండి. అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయన్నమాట 2. మీకు చూపిస్తాను, అది కూడా దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. వీడియో కూడా అయితే నేను తీశాను. చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి జగదాంబ ఆలయం అని చెప్పి ఒక అమ్మవారు అయితే ఉన్నారు. జగదాంబ అమ్మవారు. మనకి బోనాలు జరుగుతూ ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే జరుగుతాయంటండి బోనాలు అవన్నీ కూడా. ఆ టైం ఎప్పుడైతే ఫుల్ రష్ అంటే రష్ ఉంటుందంట. అక్కడ మామూలుగా రావాలంటే మనకి పైకి ఎక్కాలంటే ఫుల్ అదిరిపోయింది, ఎక్కలేకపోయాము. ఇంకా అవి నెత్తి మీద అవి పెట్టుకొని వాళ్ళు ఎలా వచ్చేవాళ్ళు ఏమో కానీ ఇక్కడికైతే వచ్చి బోనాలు అయితే జరిపించుకునే వాళ్ళంటండి. అలానే అక్కడ అమ్మవారి పక్కనే మనకి మరొక అమ్మవారు అయితే ఉన్నారు, పక్కనే ఉంటారు. ఇంకా వెళ్ళి అయితే దర్శనం కూడా చేసుకున్నాం మేము. నేను వీడియో కూడా తీశాను దగ్గరికి అమ్మవారిని. మీరు కూడా ఒకసారి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసేసుకోండి. ఇది వచ్చేసరికి అమ్మవారు మహంకాళి ఆలయం అండి. చూడండి బోర్డు కూడా మీకు కనిపిస్తుంది, మహంకాళి అమ్మవారు. అమ్మవారిని అయితే దగ్గరగా చూపిస్తాను, మీరు కూడా ఒకసారి చూసి దర్శనం చేసేసుకోండి. చూడండి చూపిస్తున్నాను. ఇంకా అక్కడ కాసేపు అయితే కూర్చున్నామండి, ఎందుకంటే పైదాకా ఎక్కైతే వచ్చాం కదా. మనకి ఈ టెంపుల్ పక్కనే వాటర్ది కూడా ఉందండి, పట్టుకోవడానికి తాగొచ్చు.
ఇదేనండి దర్బార్ హాల్. ఇక్కడ కింద వచ్చిన తర్వాతయితే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అట్లాగా షాప్ అయితే ఉండింది. ఇంకా అక్కడ తాగేసైతే మెల్లగా కొంసేపు కూర్చొని పైకైతే ఎక్కాము దర్బార్ హాల్ పైకి. ఎక్కిన తర్వాత వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉండింది. చూడండి చూపిస్తున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే పెట్టారనమాట. చాలా అంటే చాలా బావుండింది. ఇంకా తర్వాత అక్కడి నుంచయితే కొంచెం పైకైతే వచ్చేసాము. చూడండి చాలా పైకైతే ఎక్కొచ్చాము. ఇదంతా కూడా ఎక్కుకుంటా వచ్చాము. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఎంట్రన్స్ అనేది ఎక్కడి నుంచైతే వచ్చాము ఏంటనేది చూడండి. ఇదిగోండి మనకు అక్కడ మీకు కనిపిస్తుందో లేదో బ్లూ కలర్‌లో కనిపిస్తుందా? అక్కడి నుంచి అయితే మనము పైకైతే వచ్చాము. ఇంకా అక్కడ నేనైతే కొంచెం చిన్న క్లిప్ నన్ను కూడా యాడ్ చేసుకొని వీడియో అయితే తీశానండి. ఆ స్వెట్టింగ్‌కి ఇట్లాగా పిచ్చి మొఖంలాగా అయితే అయిపోయింది. ఇంక అంతా చూసేసుకున్నాము అయిపోయిందండి. ఇంకా తర్వాత మెల్లగా అయితే కిందకి దిగుతున్నాము. ఎక్కేటప్పుడు బాగా ఎక్కలేకపోయా అనిపించినా, దిగేటప్పుడు మాత్రం అంతగా అయితే ఏం అనిపించలేదండి. బానే అనిపించింది. త్వరగా వచ్చేసాం అనిపించింది కిందకైతే. ఎక్కేటప్పుడు మాత్రమే పైకి చాలా అంటే చాలా మెట్లున్నాయి. ఆయాసం వచ్చేసిందనమాట. ఇంక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. ఇంకా అక్కడ వెళ్ళే దారిలో బావి అయితే ఉండింది. పెద్ద బావి. బావిలోంచి అప్పట్లో నీళ్ళైతే తాగేవాళ్ళంట. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తుందొచ్చేసరికి ఇది కూడా ఒక జైలంటండి. అప్పట్లో జైల్లో ఇక్కడైతే బంధించేవాళ్ళంట. అలానే మనకి ఇక్కడి నుంచే కొంచెం కిందకెళ్ళిన తర్వాత రామదాసు జైలు కూడా ఉందండి. చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదేనండి ఎంట్రన్స్. దీని లోపలికైతే వెళ్దాము. మీకు చూపిస్తాను. మనకి దీని ఎంట్రన్స్‌లో ఒక బోర్డు రాయితో ఒకటి గూడా ఉందండి. దీని మీదయితే రాసుందనమాట. అప్పట్లో దీన్ని స్టోరేజ్ పర్పస్ కోసమయితే కట్టారంట. తర్వాత జైలుగా అయితే మార్చారు. ఇక్కడే రామదాస్ గారినైతే బంధించారు. అప్పుడు ఆయన చెక్కినటువంటి ఆంజనేయ స్వామివి ఈ బొమ్మలంటండి. వాటిని ఇక్కడ పూజిస్తా ఉన్నారు. అట్లనే ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇది మీకు ఇలా కనిపిస్తుంది గదా! ఈ షేపు. దీని లోపల అంతా గూడా ఫుల్లు చల్లగైతే ఉందండి. చాలామందయితే కూర్చొనున్నారు. మేము ఒక 2 మినిట్స్ అట్లా కూర్చొనైతే వచ్చేసాము. ఇంకా వేరే ప్లేస్‌కి గూడా వెళ్ళాలి. టైం సరిపోదని చెప్పని అప్పటికే 2 అయితే అయిందండి. మనకి దేనితో అయితే కన్‌స్ట్రక్షన్ చేశారో ఈ గోల్కొండ కోట ఆ రాయి అండి. చాలా అంటే చాలా వెయిట్ ఉంది. చాలామంది ట్రై చేశారు ఎత్తలేకపోయారు. చివరికి వీళ్ళిద్దరు కలిసైతే లిఫ్ట్ అయితే చేశారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్.